ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పేషెంట్ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు బెడ్లో నుంచి. సో ఈయనకి ఒక 2 months బ్యాక్ కరీంనగర్లో వేరే హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. సో L5S1 డిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసినప్పటి నుంచి ఈయనకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఏమైందంటే నడుముల ఆపరేషన్ చేసినాక L5S1 ఏరియాలో నడుముల డిస్క్లకు ప్లస్ ఆ బోన్స్కి చీమ్ వచ్చింది. చీమ్ రావడం వల్ల ఈయన కూర్చోడానికి నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అవన్నీ వాడినారు కానీ తగ్గట్లేదు. సో ఇప్పుడు 2 months అవుతుంది, ఇట్లా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది, కూర్చోడానికి నిలబడడానికి రావట్లేదని వేరే వాళ్ళు చెప్పడం వల్ల మన దగ్గర రావడం జరిగింది. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది పరిస్థితి. కనీసం ఈజ్ అనేబుల్ టు సిట్ ఆర్ స్టాండ్. సో దీనికి ఏం చేసినాము, ఎంఆర్ఐ ఎక్స్రే అని చేయించేస్తే నడుముల L5S1 రెండు కూడా బోన్స్ కూడా ఖరాబ్ అయినాయి, డిస్క్ కూడా ఖరాబ్ అయింది. ఖరాబ్ అంటే చీమ్ వచ్చేసింది. చీమ్ రావడం వల్ల ఆయన కూర్చోడానికి కూడా రావట్లేదు. సో దీనికి ఆపరేషన్ చేసినాము. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ఆపరేషన్ చేసి మొత్తం స్క్రూస్ రాడ్ వేసి ఫిక్స్ చేసి L5S1కి ఆ డిస్క్ అనేది ఏది ఖరాబ్ అయిందో అది తీసేసి కల్చర్, బ్యాక్టీరియల్ కల్చర్, ఫంగల్ కల్చర్ అంటాము, వాటిని పంపించేసి దానికి సంబంధించిన మందులు వాడుతున్నాము. ఇప్పుడు స్క్రూ రాడ్ ఫిక్సేషన్ చేసినాక ఇప్పుడు 10 days అవుతుంది. ఈజ్ వెరీ హ్యాపీ. పెయిన్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు కూర్చోవడం, నిలబడడం, రావడం అన్నీ చేసుకుంటున్నాడు. విత్ ఇన్ 10 daysలో హీ రికవర్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ.